వెల్కమ్ టు వినస్ కుడ్వాడ. ముందుగా హెడ్లైన్స్. చిన్నతనం నుండే తోటి వారిని ప్రేమించాలన్న భావన కలిగేలా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామన్న విద్యా వికాస్ స్కూల్ కరస్పాండెంట్. సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన, నాటక పబ్లిక్ స్కూల్ నందు గత రోజు సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను, అన్ని మతాలను గౌరవించాలని, అన్ని విషయాలు తెలియజేసేలా తమ స్కూల్లో ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటామని స్కూల్ కరస్పాండెంట్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శన, నాటిక ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. కులం, మతం, ప్రాంతీయ విభేదన లేని సమాజాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో తమ విద్యా సంస్థ అనునిత్యం చిన్నారులు ప్రతి ఒక్కరిని ప్రేమించాలన్న భావన కలిగిస్తూ అన్ని మతాలను గౌరవించాలని సూచిస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. Children, now Big Sir is cutting that Christmas cake. Give a big clap. Welcome you all to our semi-Christmas celebrations. Christmas is not just about decorations, gifts, and celebrations. It's about sharing, caring, and spreading kindness.
It reminds us of the importance of compassion, generosity, and being there for one another. Dear students, this also a time to reflect on the values you learn here at Vidya Vikas. Those are empathy, respect, and kindness. Carry these values not only the festive season, but every day of your life. I would like to express thanks to our dedicated teachers and staff who have worked tirelessly to organize this wonderful celebration. Wishing you all a Merry Christmas in advance and a prosperous Happy New Year. Thank you. Sit down, sit down. అందరికీ తెలుసు విద్యా వికాస్లో అన్ని రకాల సంప్రదాయాలు సంస్కృతులను గౌరవించడం, హిందువుల పండుగలు కానీ, ముస్లిమ్స్ రంజాన్లు కానీ, క్రిస్మస్ కానీ అని ఒకే దృక్పథంతో చూస్తాం. సర్వమత సౌభ్రాతృత్వం అంటే అది. ఇండియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే అనేక కులాలు, మతాలు, రిలీజన్స్ అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో మరి ఏ దేశంలో కూడా మనకు కనపడదు. అన్నింటిలోంచి ఏకరూపత ఒకటే ఉంది. అది ఏంటంటే వీఆర్ ఇండియన్స్. వీఆర్ ఇండియన్స్ irrespective of the culture, irrespective of the religion, irrespective of the nation. We should feel that we are Indians. That's all. So that what is called unity in diversity. Unity in diversity. We are achieving this. We are trying. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా విభిన్న రీతులు లేవు. మనకు విభిన్న రీతులు ఉన్నాయి. వాటిలోంచి ఏకరూపం సాధిస్తున్నాం మనం. ఆ ఏకరూపతనే యూనిఫార్మిటీ అంటాం. కాబట్టి అన్ని మతాల యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, దాని యొక్క వివరాలను పిల్లలకు అందజేస్తూ, దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా రూపుదాల్చాయి, ఏ విధంగా పండుగలు మనం జరుపుకోవాలి అనేటువంటి విషయాలను పిల్లలకు తెలియజేస్తూ, అన్ని మతాలలో, అన్ని కల్చర్స్లోనూ ఉన్నటువంటి పండుగలను సమాన దృష్టితో చూసి అన్నిటినీ ఒకే విధంగా జరుపుకోవడం విద్యా వికాస యొక్క ఆనవాయితీ. తద్వారా విద్యార్థులలో మనమంతా ఫ్రెండ్స్, మనమంతా ఇండియన్స్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో మతానికి, కమ్యూనిటీకి, రిలీజియన్కి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అవర్స్ ఈజ్ ఎ సెక్యులర్ సొసైటీ. సెక్యులర్ అంటే వీ షుడ్ ఫర్గెట్ అవర్ కాస్ట్, వీ షుడ్ ఫర్గెట్ అవర్ కమ్యూనిటీ, వీ షుడ్ ఫర్గెట్ అవర్ రిలీజియన్. సో మనకు ఏం అక్కర్లా, మనకు ఒక్కటే ఫీల్. ఏంటా ఫీలు? వీఆర్ ఇండియన్స్. దట్స్ ఆల్.